మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ మోహన్ వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, గచ్చిబౌలి, హైదరాబాద్. సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో అత్యధికంగా కనబడే క్యాన్సర్ స్త్రీలలో ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అండి. ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ లేదా సర్విక్స్ క్యాన్సర్ అంటాము. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఈ మన కోస్టల్ ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా తీర ప్రాంతాల్లో హ్యూమిడ్ ఎన్విరాన్మెంట్లో హ్యూమన్ ప్యాపిలోమేటస్ వైరస్ హెచ్పివి వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది ఈ సర్వైకల్ క్యాన్సర్ అవడానికి దోహదం చేస్తుందన్నమాట. ఈ సర్వైకల్ అంటే ఇట్స్ ఎ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ వస్తుందని సైంటిస్టులు ఖచ్చితంగా నిర్ధారణ చేశారు. ఈ రిపీటెడ్ అటాక్స్ హ్యూమన్ ప్యాపిలోమేటస్ వైరస్ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ క్యాన్సర్లు వస్తుంటాయి అన్నమాట. మామూలుగా మనకి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? బాడీలో ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. లైక్ కరోనా ఒకసారి కరోనా ఇన్ఫెక్షన్ వచ్చేస్తే మనకి వెంటనే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. రెండోసారి కరోనా వచ్చినప్పుడు మనం ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ హెచ్పివి వైరస్ ఎంత స్మార్ట్ వైరస్ అంటే ఇది ఆ గర్భసంచి ముఖద్వార సెల్స్ లోపల ఉంటుంది. లోపల ఉండటం వలన బాడీ యొక్క ఇమ్యూన్ మెకానిజమ్స్కి అది కనబడదు. అంటే బాడీ తన ఇమ్యూన్ మెకానిజమ్స్ని ఆ వైరస్కి అగెన్స్ట్గా పెంచలేదన్నమాట. సో ప్రతిసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడల్లా ఆ ఇంట్రా సెల్యులర్గా ఉంటుంది వైరస్. ఆ తర్వాత ఇమ్యూనిటీ డెవలప్ అవ్వదు. సో రిపీటెడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన ఆ సర్వైకల్ ఎపిథీలియం క్యాన్సర్గా మారుతుంది. సో ఇది కామనెస్ట్ కాదు. సో ఇతరత్ర రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. జనరల్లీ పీపుల్ బిలాంగింగ్ టు పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, పేదవాళ్ళలో ఈ హైజీన్ అంటే పీరియడ్స్ టైంలో పరిశుభ్రత పాటించకపోవటం వల్ల వీళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెంది, అలాగే పిల్లలు ఎక్కువగా ఉంటాను. తర్వాత ఇదే కాకుండా కొన్ని రకాల డ్రగ్స్ అంటే ప్యూబర్టీ టైమ్స్లో కొన్ని హార్మోన్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా ఇది కామన్గా చూస్తుంటాం. సో జనరల్లీ పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎక్కువగా చూస్తుంటాం. సో అందువల్ల చాలాసార్లు లేట్ స్టేజెస్లోనే వీటిని కనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ కూడా చాలా సింపుల్గా ఉంటాయండి. చాలామంది అశ్రద్ధ చేస్తారు. అంటే వైట్ డిశ్చార్జ్, అది చాలా కామన్గా స్త్రీల్లో చూస్తుంటాం. వైట్ డిశ్చార్జ్, అలాగే బ్లడ్తో కూడిన డిశ్చార్జ్. చాలాసార్లు ఇది పెయిన్లెస్గా ఉండటంతో చాలామంది స్త్రీలు నెగ్లెక్ట్ చేస్తుంటారు ఈ సిమ్టమ్ని. చాలా కామన్గా చూస్తుంటారు, చాలా కామన్గా తగ్గిపోతుంది అని అశ్రద్ధ చేస్తుంటారు. అందుకే చాలామంది లేట్ స్టేజెస్లోనే ఈ క్యాన్సర్తో డయాగ్నోస్ చేయబడతారు. లో గ్రేడ్ అబ్డామినల్ పెయిన్, కింద పొట్టలో పెయిన్, పీరియడ్స్ టైంలో బ్లీడింగ్ ఎక్కువ అవటం, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, భర్తతో చేరిన తర్వాత బ్లీడింగ్ అవటం, ఇవన్నీ కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. వెంటనే వారి పక్కనే ఉన్న లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి పరీక్ష చేయించుకున్నట్టయితే క్లినికల్ ఎగ్జామినేషన్లోనే లేడీ డాక్టర్ అది క్యాన్సరా కాదా ఈజీగా గుర్తించవచ్చు. ఎందుకంటే యాక్సెసిబుల్ క్లినికల్ ఎగ్జామినేషన్. అదే కాకుండా ఈ క్యాన్సర్కి ఇప్పుడు స్క్రీనింగ్ అందుబాటులోకి వచ్చింది అండ్ ప్రివెన్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రివెన్షన్ అంటే రెండు రకాలుగా, ప్రైమరీ ప్రివెన్షన్, సెకండరీ ప్రివెన్షన్. ప్రైమరీ ప్రివెన్షన్ అంటే హెచ్పివి వైరస్కి మనకి ఇప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం బడ్జెట్లో దానికి ప్రొవిజన్ కూడా చేయబోతున్నారు. మన మొత్తం భారతదేశంలో ఉన్న యంగర్ విమెన్, ఆడపిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ గవర్నమెంటే అందజేస్తుందని గత పార్లమెంట్ మీటింగ్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రపోజ్ చేశారు కూడా. ఈ వ్యాక్సిన్ ఇప్పుడు ఇండియాలో కూడా తయారు చేయడం జరుగుతుంది. తద్వారా మనకి తక్కువ కాస్ట్లో అందుబాటులోకి వస్తుంది. ఈ వ్యాక్సిన్ ఇవ్వటం వల్ల ఈ క్యాన్సర్ని మనం స్మాల్ పాక్స్ని, పోలియోని ఎట్లా ఎరాడికేట్ చేసామో ఈ క్యాన్సర్ని కూడా పూర్తిగా ఎరాడికేట్ చేయడానికి అవకాశం ఉంది. యాజ్ సచ్ ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గుతోంది. భారతదేశంలో 2010లో 150,000 మంది ఈ క్యాన్సర్ బారిన పడినట్టయితే 2022లో ఓన్లీ 62,000 మంది ఈ క్యాన్సర్ బారిన పడ్డారు. అట్ ద సేమ్ టైం బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. సో సెకండరీ ప్రివెన్షన్ ఏంటంటే ఈ క్యాన్సర్కి ప్రొలాంగ్డ్ ప్రీ క్యాన్సరస్ ఫేజ్ ఉంది. అంటే రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ రావటాన్ని ముందుగా పసిగట్టవచ్చు. క్యాన్సర్ రాకముందే గుర్తించి తగిన చర్య తీసుకుంటే క్యాన్సర్ రాకుండా చేయవచ్చు. బ్రెస్ట్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, ప్రాస్టేట్ క్యాన్సరు మనం స్క్రీనింగ్ చేసినట్టయితే క్యాన్సర్ని వచ్చిన తర్వాత అర్లీగా గుర్తించవచ్చు. కానీ సర్వైకల్ క్యాన్సర్ అలా కాదు. మనం స్క్రీనింగ్ చేసుకున్నట్టయితే క్యాన్సర్ని రాకుండా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ సెకండరీ ప్రివెన్షన్. ఈ రెండు రకాలుగా మనం ఈ క్యాన్సర్ని పూర్తిగా రూపుమాపడానికి అవకాశం ఉంది. కొంచెం ప్రజల్లో కొంచెం జాగ్రత్త, అవగాహన అవసరం అన్నమాట. ఇది చాలా సింపుల్ అండి. ఈ క్యాన్సరు అర్లీ స్టేజ్లో కనుక గుర్తించినట్టయితే సర్జరీ చేయడం ద్వారా ఈ క్యాన్సర్ని పూర్తిగా క్యూర్ చేయవచ్చు. లేట్ స్టేజ్ 2B, 3 and 4లో గుర్తించినా కూడా రేడియేషన్, కీమోథెరపీ ద్వారా ఈ క్యాన్సర్కి గుడ్ లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ సర్జరీ కూడా ఇంతకుముందుగా పెద్దగా కోత కోసి సర్జరీ చేయడం జరిగేది.
ఇప్పుడు చక్కగా మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో అంటే కీహోల్ పద్ధతిలో ఈ సర్జరీ చేయడం ద్వారా చాలా ఈజీగా పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా తొందరగా రికవర్ అయ్యేటట్టు చేసే అవకాశం ఏర్పడింది. అంటే ఈ కీహోల్ పద్ధతిలో చేసినప్పుడు దాన్నే లాప్రోస్కోపిక్ సర్జరీ అని కూడా అంటాం. మనం కంటితో చూసిన దానికన్నా ఈ మ్యాగ్నిఫైడ్ ఇమేజెస్, ఈ హైలీ సెన్సిటివ్ కెమెరాస్ వాడినప్పుడు 10 to 16 టైమ్స్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ మనకి మన ఆపరేషన్ రూమ్ స్క్రీన్లో కనబడుతూ ఉన్నప్పుడు సర్జరీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. క్యాన్సర్ వచ్చిన భాగము అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ గ్లాండ్స్ అన్నీ కూడా చాలా యాక్యురేట్గా ఐడెంటిఫై చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ కూడా పూర్తిగా తగ్గడానికి కూడా అవకాశం ఏర్పడింది. సర్వైకల్ క్యాన్సర్ని మనం లేట్ స్టేజ్లో గుర్తించినప్పుడు స్టేజ్ 2B, స్టేజ్ 3, స్టేజ్ 4లో రేడియోథెరపీ, కీమోథెరపీ ఇవ్వడం ద్వారా మనం పూర్తిగా వాటిని కంట్రోల్ చేయడానికి, చాలా సందర్భాల్లో క్యూర్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఇప్పుడు ఈ రేడియోథెరపీలో అనేక రకాలైన న్యూవర్ చికిత్సా పరికరాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రేడియేషన్ చికిత్సా పరికరాల్లో అధునాతనమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సుతో పనిచేసే రేడియేషన్ థెరపీ ఎక్విప్మెంట్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది హైదరాబాద్లో, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా. ఈ కృత్రిమ మేధస్సుతో కూడిన రేడియేషన్ చేయటం ద్వారా పేషెంట్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం రేడియేషన్ చేసే అవకాశం ఏర్పడింది. ఉదాహరణకి గర్భసంచి క్యాన్సర్ ముఖద్వారానికి మనం ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు గర్భసంచి ముందు యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాశయం ఉంటుంది, గర్భసంచి వెనకాల మలద్వారం ఉంటుంది. సో ఇవి రోజు కూడా వాటి యొక్క పరిణామంలో మార్పులు రావచ్చు. అంటే ఒక ఉదాహరణకి ఇవాళ మనం ట్రీట్మెంట్ చేస్తున్నాము, పేషెంట్కి ట్రీట్మెంట్ ప్లానింగ్ చేసాము, రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. 3-4 రోజుల తర్వాత పేషెంట్కి కాన్స్టిపేషన్ వచ్చింది అనుకోండి, రక్తం కొంచెం ఉబ్బుతుంది. రక్తం ఉబ్బినప్పుడు దాని ముందున్న సర్విక్స్ని కొంచెం ముందుకు పుష్ చేస్తుంది. సో బట్ ఒరిజినల్గా ట్రెడిషనల్ రేడియోథెరపీ చికిత్సా పరికరాల్లో ఎక్కడైతే ఒరిజినల్గా ప్లాన్ చేసామో అక్కడే రేడియేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో తద్వారా పార్ట్ ఆఫ్ ద రెక్టం కూడా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతుంది, రేడియేషన్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన పరికరంలో ఒక స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో ఇన్బిల్ట్ సిటీ స్కాన్ ఉంటుంది. అంటే సిటీ స్కాన్ ద్వారా అది చూస్తుంది, అంటే సర్విక్స్ ఎక్కడుందో చూస్తుంది. దానికి అలాగే కృత్రిమ మేధస్సు ఉంటుంది. ఉదాహరణకి ట్రీట్మెంట్ 3 రోజులు చేసిన తర్వాత 4వ రోజు రెక్టం కనుక సైజు పెరిగినట్టయితే ఆ సర్విక్స్ యొక్క లొకేషన్ కొంచెం మారుతుంది. దాన్ని అది గుర్తించి కృత్రిమ మేధస్సుతో ఆలోచించి అదేమిటి మనం రేడియేషన్ ప్లాన్ చేసినప్పుడు గర్భసంచి ఇక్కడ ఉంది, ఇప్పుడు కొంచెం ఒక 2 మిల్లీమీటర్ల ముందుకు మూవ్ అయిందని తెలుసుకొని అడాప్ట్ చేసుకొని ఈ కొత్త లొకేషన్కి ట్రీట్మెంట్ ప్లాన్ చేసి రేడియేషన్ని డెలివర్ చేస్తుంది. అలాగే ఒకసారి ఉదాహరణకి పేషెంట్కి యూరినరీ బ్లాడరు కొంచెం సైజ్ పెరిగింది, ఆ రోజు యూరిన్ పాస్ చేయకుండా ట్రీట్మెంట్కి వచ్చారు, అప్పుడు గర్భసంచి కొంచెం వెనక్కి మూవ్ చేయబడుతుంది. దాన్ని కూడా ఈ పరికరం గుర్తించి ఆలోచించి కృత్రిమ మేధస్సుతో ఈ సర్విక్స్ కొంచెం వెనక్కి మూవ్ చేయబడిందని గ్రహించి ఆ కొత్త లొకేషన్కి అడాప్ట్ చేసుకొని ట్రీట్మెంట్ ప్లాన్ చేసి డెలివర్ చేస్తుంది. అంతా కూడా 2 నిమిషాల్లో. అదే రేడియేషన్ ఆంకాలజిస్ట్ చేయాలంటే 2 రోజులు పడుతుంది. సో దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తద్వారా పేషెంట్కి గర్భసంచి ముఖద్వారం మీదే రేడియేషన్ డోస్ పడేటట్టు చేస్తూ పక్కన ఉన్న నార్మల్ రెక్టము బ్లాడర్ని రేడియేషన్ డోస్ నుంచి ప్రివెంట్ చేస్తూ రేడియేషన్ రిలేటెడ్ కాంప్లికేషన్ని పూర్తిగా తగ్గిస్తుంది.